ఓకే మా ఏకేబీ రైడర్ ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయింది. సో అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్ డైరెక్ట్ వనజంగికి పెట్టుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ అక్కడి నుంచి రిటర్న్ అయ్యేసరికి టైం 2 అయింది. సో మేము ఇప్పుడు వనజంగికి వెళ్తున్నాం. అయితే ఇదే రోడ్ ఎట్లనే ఉంటుందట, మట్టి రోడే ఒక 15 కిలోమీటర్స్. ఆ తర్వాత సిమెంట్ రోడ్ వస్తుందట. సో 15 కిలోమీటర్స్ వరకు అయితే ఇదే పరిస్థితి, ఇక స్లోగా వెళ్ళాలి. అండ్ ఇవి 15 కిలోమీటర్స్ అండ్ ఇంకొక 20-30 కిలోమీటర్స్ వరకు నో పెట్రోల్ పంప్ అండ్ హోటల్స్ కూడా ఏం లేవన్నారు. మేము ఇంకా లంచ్ చేయలే. నెక్స్ట్ మళ్ళీ లంచ్ బ్రేక్ కోసం మళ్ళీ ఆగాలి, ఎందుకంటే గుడిసె క్లోజ్ చేసారు కాబట్టి ఇక చావడికోటనే. సో అట్లా ఈ సాటర్డే సండేస్లో చాలా రద్దీ ఉంటుందట అక్కడ. అన్న వాళ్ళు అక్కడ లోకల్లో చెప్తుండే నియర్ 100 వెహికల్స్ వస్తాయి, అంత రద్దీగా ఉంటుంది. అండ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారట మార్నింగ్ అయితే. మేము లేట్కి వెళ్ళేటతోటి 100-200 అయితే సేఫ్ అయినాయి. కానీ 100 నుంచి చూడకండి, మార్నింగ్ వెళ్ళండి ఎవరైనా వెళ్ళేది ఉంటే. ఇంకో విషయం చెప్పాలి, ఏరియా మొత్తం మా ట్రైబల్సే, మా ఆదివాసులే ఉన్నారు. అందుకోసమే కావచ్చు ఇలాంటి రోడ్, ఇలాంటి హౌసెస్ ఇట్లా ఉంది. ఆదివాసీ గూడెంలా కళ ప్రకృతిలో భాగమై ఉంటారు. సో అది చూస్తే అర్థమైపోతున్నది. అండ్ మరి మా ఏరియాస్లో ఎక్కువ మా వాళ్ళు బ్యాక్ ఉన్నారా లేదా ఇక్కడ ఉన్నారో అది క్వశ్చన్ మార్క్. సో నా థాట్ అయితే ఒకటే, డెవలప్మెంట్లో వెనుకున్నా పర్లేదు కానీ, గుడి లేకపోయినా పర్లేదు కానీ బడి ఉండాలి. ఈ లొకేషన్ చూడండి మై రైడర్స్ ఎట్లుంది, వేరే లెవెల్, ఎంత హైట్లో ఉన్నాం ఇప్పుడు. అండ్ అక్కడ ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది మాకైతే. కెమెరా రికార్డ్ అంటే అంత దూరం కెమెరాలో కనిపిస్తుందో లేదో వీడియోలో, కానీ సూపర్ వాటర్ ఫాల్. అది మస్తు హైట్ నుంచి పడుతుంది అన్న. అది ఒక 20 మినిట్స్ నుంచి ఘాట్ ఎక్కుతూనే ఉన్నాం, కానీ ఇంకా కంప్లీట్ అయితే లేదు, అంత హైట్ ఉంది ఘాట్. వనజంగికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో ఏమో. రోడ్ అస్సలు బాగాలేదు. ఇప్పుడే ఇంత మంచి రోడ్ ఉంది కానీ అప్పటి నుంచి మొత్తం కంకర రోడ్, ఫుల్ టైం వేస్ట్ అయింది అక్కడ. చలో ఈ టైం వరకు రీచ్ అవుతాం అనుకున్నాం, కానీ సగమే వచ్చినాం, ఇంకా సగం డెస్టినేషన్ ఉంది పోవాల్సింది. రోడ్స్ మంచిగా ఉంటే పెద్ద విషయం కాదు, ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు, టైం కవర్ అవుతుంది. కానీ రోడ్లు మంచిగా లేకపోతే ఇదే పరిస్థితి, మస్తు టైం కిల్ అవుతుంది. ఎక్స్ట్రీమ్ కర్వ్స్. మై కేబీ రైడర్స్ ఫైనల్లీ వనజంగికి రీచ్ అయినాం. ఏరియా అయితే మస్తు ఉంది, కలర్ఫుల్. అండ్ ఏమంటారు, రూమ్ మంచి రూమ్ దొరకబట్టాలి. ఒక రౌండ్ వేద్దాం, ముందు అడుగుదామా.
ఎక్కడ నుండి అడగాలి అన్న, ఇక లాస్ట్కి వచ్చినాం, ఇది క్లైమాక్సే అన్న. ఒక ట్రయం అడుగుతారేనా రూమ్? ఇక రూమ్ దొరకకుంటే టెంట్ పోదాం. హలో మై కేబీ రైడర్స్, ఫైనల్గా వనజంగి లొకేషన్కి అయితే రీచ్ అయినాం. ఇక్కడైతే లొకేషన్ అండ్ ఈ ఎక్స్ప్లోర్ చేయడం క్రేజీ అంటే క్రేజీగా ఉంది. ఎక్కడ చూసిన టెంట్లో క్యాంపైర్లు వేరే లెవెల్ అసలు. సో నేనైతే ఫీలింగ్ క్రేజీ, ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుందా వ్యూ పాయింట్కి వెళ్తామని వెయిట్ చేస్తున్నా. అండ్ గణేష్ బ్రో 2 మాటలు మాట్లాడేసి ఎట్లుంది వనజంగి ఇక్కడ లొకేషన్ అండ్ ఎట్లుంది? మేము వచ్చిన రూట్ అయితే వేరే లెవెల్ అసలు. ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ కంప్లీట్ ఆఫ్ రోడ్ లో వచ్చినాం. 150 కిలోమీటర్స్కి 6 గంటలు పట్టింది. అంటే ఎట్లా ఉండే రోడ్ ఒకసారి అర్థం చేసుకోండి. సో మారేడుమిల్లి టు వనజంగి అయితే రాకండి, వస్తే డైరెక్ట్ వనజంగి రండి. కానీ మారేడుమిల్లి వెళ్ళి మాత్రం వనజంగి రాకండి. ఓన్లీ వస్తే డైరెక్ట్ వనజంగి రండి, లేదా మారేడుమిల్లి వెళ్తే అక్కడి నుంచి క్యాన్సిల్ అయిపోయింది, అంటే రిటర్న్ అయిపోయింది, అక్కడికే పెట్టుకోండి. కానీ మారేడుమిల్లి ప్లస్ వనజంగి పెట్టుకుంటే మాత్రం మస్తు సఫర్ అవుతారు. మేమే ఇప్పుడు మధ్యాహ్నం 2కి బయలుదేరితే ఇక్కడ వచ్చేసరికి 9 అయింది. అది ఘోరమైన ఎక్స్పీరియన్స్ కాబట్టి సో ఆ ప్లానింగ్ వద్దు, వస్తే డైరెక్ట్ వనజంగి రండి. ఆ లయన్స్ రిసార్ట్లో టెంట్ తీసుకోండి, బెస్ట్ రేట్లు ఇస్తారు. మా 500కి ఒక టెంట్ ఇచ్చిండు, ఆయన యూట్యూబర్ అన్నందుకు ఇంకో టెంట్ ఫ్రీ ఇచ్చిండు. సో థ్యాంక్ యూ లయన్స్ రిసార్ట్. చాలా టెంట్ అక్కడ అడిగినాము, కానీ ఇక్కడ కూడా ఇంత మంచి రెస్పాన్స్ అనేది ఈ ప్రైజ్లో ఎవరు ఇవ్వాలి. అండ్ లయన్స్ రిసార్ట్లోనే ఇక కన్ఫర్మ్ చేసినాం. అక్కడ మా బైక్స్ అండ్ మా టెంట్ ఉన్నది చూపిస్తాం. సో ఇవే మా టెంట్లో అండ్ ఇక మా బైక్స్. కూర్చోమ్మా, మట్టి కదా, ఏం కాదు, కూర్చోాలని.